సాయిరామ్ సాయిరామ్, బత్తాయి పడిందిరా. ఉందే సేఫ్, ఇక్కడ కొంచెం అమ్మా జస్ట్ మిస్. ఈ రాయి ఎంత పెద్దది ఉందా చూడండి ఎలా అవుతుందో. ఎక్కేటప్పటికి నాకు సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాయి కుమార్. ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే చేద్దామని చెప్పేసి బైక్ తీసాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 3 o'clock అయింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక బీచ్ రోడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. వెదర్ బాగుంది కాబట్టి. యాక్చువల్గా ఈ వ్లాగ్ అనేది ఎప్పటి నుంచో చేద్దామని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను. బట్ ఏంటంటే లాస్ట్ ఒక 1 week నుంచి వర్షాలు అనమాట. వర్షం రాకుండా ఉంటే చాలు. ఈ టైంలో ఒక బీచ్ దగ్గర అదిరిపోద్ది అనమాట. మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఉప్పాడ దాకా అయితే వెళ్తున్నాం అనమాట, కాకినాడ నుండి. అదొక ఉప్పాడ 10 to 11 kilometers అయితే ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం ఈ రోడ్ మీరు చూసి ఉంటారు. ఎవరన్నా చూసి ఉండకపోతే లాస్ట్ టైం నేను ఒక వ్లాగ్ చేశాను బైక్ సర్వీస్ది. సో ఆ వ్లాగ్లో ఈ రోడ్లోంచి వెళ్ళాం అనమాట. చూడండి ఎంత వరస్ట్గా ఉన్నాయో రోడ్స్ ఇక్కడ. ఇటు సైడ్ రావాలంటేనే ఇంకంతే వర్షం టైంలో. అందుకనే నేను దిగలే బైక్. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నప్పుడు మా ఎగ్జాక్ట్గా అచ్చంపేట జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. కొంచెం ఈ రోడ్ ఏంటంటే చాలా రష్గా ఉండేది అనమాట లాస్ట్ టైం. ఇక్కడ నుంచి ఏంటంటే ఫుల్గా ఈ పోర్ట్కి వెళ్ళే లారీస్ కానీ ఇవన్నీ కూడా ఇదే రూట్ నుంచి అయితే వెళ్తుంటుంటాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు, చూసారు కదా. అమ్మ ఎంత మట్టి ఉందో చూడండి అసలు. అందుకే నాకు బయటికి రావాలంటే ఈ రోడ్లోకి అంతే. ఇంక ఈ రోడ్ అంతా కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఇంకా వర్షాలు లేనప్పుడు కొంచెం పర్లేదు. వర్షం వచ్చిందంటే ఈ రోడ్లో వెళ్ళాలంటే చూడండి ఎలా ఉంటుందో. అమ్మ ఇక్కడ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ అనమాట. ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఫ్లైఓవర్ అనేది. చూడండి మొత్తం అంత ఎలా ఉందో. ఫుల్గా లారీస్ చూసారా, చాలా పెద్ద పెద్ద లారీస్ అయితే వెళ్తుంటుంటాయి. ఓవర్లోడ్ లారీస్ అని. ఈ లారీస్ మొత్తం కూడా ఈ పోర్ట్ నుంచి అయితే వస్తుంటుంటాయి అన్నమాట. మొత్తం అన్ని రకాలని వాటర్ ఇక్కడ అన్ని రకాల లారీస్ కూడా ఇదే రూటు. అంటే ఎటువంటి లారీస్ ఇవన్నీ ఈ ఫిషింగ్కి సంబంధించినవి, అండ్ అలాగే కెమికల్స్కి సంబంధించినవి, పెట్రోలియం సంబంధించిన లారీస్ అన్నీ, ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇటు సైడే ఉన్నాయి. హెచ్పి ఒకటి, భారత్ ఒకటి, అండ్ గ్యాస్వి ఒకటి, గ్యాస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇటు సైడే ఉన్నాయన్నమాట. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నీ కూడా ఇదే రోడ్లోంచి జరుగుతూ ఉంటుంటాయి బై రోడ్. సో ఈ రోడ్ నేమ్ వచ్చేసి ఏడిబి రోడ్ అంటారనమాట. ఈ మొత్తం ఒకప్పుడైతే చాలా బాగుండేది. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వల్ల రోడ్ అంతా కూడా మొత్తం అన్నీ గుంటలుగా అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్ అయితే బాగానే ఉంది కొంచెం దాటిన తర్వాత. ఇక్కడ మీకు ఫ్రంట్ చూపిస్తా ఇండస్ట్రీస్. ఇక్కడ మళ్ళీ పెట్రోల్ బంక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇదే రోడ్లో. మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడే బాగుందని చెప్పేసి అనుకున్నావా, వెంటనే రోడ్ చూడండి ఎలా ఉంది ఇక్కడ. ఎంత పెద్ద గుంట ఉందిరా. ఇంత పెద్ద గుంతలో ఏదన్నా వెహికల్ పడిందంటే ఏంటి పరిస్థితి. కొంచెం మన బైకే చచ్చిపోయేలా. నేను ఒకటి మర్చిపోయాను అసలు. లిటరల్లీ బైక్ తీయడం చాలా రోజులు అయిపోయింది. గేర్స్ అవి చేంజ్ చేయట్లేదు నేను. ఏ గేర్లో ఉందో కూడా చెక్ చేసుకోవట్లా, పోతున్నా అంతే డైరెక్ట్గా. ఈ రోడ్లో పక్కా వచ్చేటప్పుడు మాత్రం టైర్లో గాలి, బ్రేక్స్ చాలా ఇంపార్టెంట్.
ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇవన్నీ అయితే బైక్ కూడా కండిషన్లో అయితే ఉండాలి, ఆ తర్వాత షెడ్కి వెళ్ళిపోద్ది అనమాట. ఈ రోడ్లో కానీ ఎక్కువ తిరిగితే మాత్రం. ఇవంతా కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ఏరియా. అన్ని రకాల ఇండస్ట్రీస్ అయితే ఇక్కడి నుంచే రన్ అవుతాయి అన్నమాట కాకినాడలో. ఈ రోడ్డు చూడండి మొత్తం ఎలా ఉందో. అబ్బా బాబా రే, లిటరల్ నాకు భయం వేస్తుంది రా బాబు ఈ రాళ్ళు ఇవన్నీ చూస్తుంటే. ఈరోజు ఆఫ్ రోడింగ్ అయిపోయేలా ఉంది బైక్కి. వచ్చేటప్పుడు వేరే రూట్లో అయితే వస్తా, ఈ సేమ్ ఇదే రూట్లో రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే సరదా తీరిపోద్ది రిటర్న్లో కూడా ఇదే రోడ్లో రావాలంటే మాత్రం. అమ్మా చూడండి అమ్మ, కొంతవరకు రోడ్డు బాగుంది. ఇందాక చెప్పానా, ఆ రోడ్డు ఆ పార్ట్ ఒక్కటే బాగుంది. ఇదంతా మొత్తం ఈ కన్స్ట్రక్షన్ వల్ల లారీస్ అయితేనే ఇక్కడ ఈ రోడ్లో తిరగగలం అంతే తప్ప బైక్స్ అంటే చాలా కష్టం. అనవసరంగా ఈ రోడ్లోకి వచ్చాను. యాక్చువల్గా వేరే రూట్ అయితే ఉంటుంది, ఆ రూట్ నుంచి అయినా వెళ్ళిపోతే బాగుండేది. అమ్మని అమ్మ, ఇక్కడ చూసారా, ఇది ఏదో ఇండస్ట్రీ ఉంది. యాక్చువల్గా ఇంకో రోడ్డు ఉంటుంది, కోరమండల్ అని చెప్పేసి ఇంకో రోడ్డు ఉంటుంది అనమాట. ఆ రోడ్లో మొత్తం పెట్రోలియం సంబంధించిన ఇండస్ట్రీస్ అయితే అక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, చూసారు కదా ఒక లైట్ హౌస్ కనిపిస్తుంది కదా మీకు, అది లైట్ హౌస్ అనమాట. దానికి ఎంట్రీ కూడా ఉంటుంది, పైకి అయితే ఎక్కొచ్చు అనమాట. ఎంట్రీ వచ్చేసి ఒక అడల్ట్స్కి ఒక 30 రూపీస్ ఎంత ఉంటుంది అనుకుంటా, 30-40. చిల్డ్రన్స్కి వచ్చేసి ఒక 20 రూపీస్ ఉంటుంది. సో అది కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేస్తా. ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్ళాలని చెప్పేసి అనుకోవట్లేదు నేను. ఏంటి రోడ్ ఎంత లాంగ్ అనిపిస్తుంది, చాలా రోజుల తర్వాత వచ్చానన్నా ఏంటి. చూసారా ఈ రోడ్లో ఇది 4th-దో 5th-దో పెట్రోల్ బంక్ ఇది. ఇంకా ఫ్రంటింగ్ కూడా ఉంటుంది ఎగ్జాక్ట్గా రోడ్డుకి మధ్యలో. ఇక వచ్చాం, జస్ట్ టర్నింగ్ తిరిగిన వెంటనే మనకి బీచ్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇది ఇంకో పెట్రోల్ బంక్, ఇది 5th-దో 6th-దో పెట్రోల్ బంక్ ఇది. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ అని. సో అక్కడ అంతా తిరిగిన తర్వాత, ఒక టర్నింగ్ తిరిగిన తర్వాత మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్ అండ్ బీచ్ రిసార్ట్స్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ ఉంటుంది, టికెట్ ఉంటుంది అనమాట. ఈ టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మొత్తం లోపల వాటర్ యాక్టివిటీస్ ఏవో పెట్టారనమాట. నేను రీసెంట్గా రీల్స్లో ఎందులో చూశాను. సో వాటర్ యాక్టివిటీస్ అండ్ అలాగే ఇక్కడ ఏదో కింగ్ కేవ్ అంట. సో దానికి ఆ బీచ్కి ఆపోజిట్ ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా వెళ్దాం ఒకసారి. చాలా రోజులు అయిపోయింది అబ్బా ఇక్కడ సైడ్ వచ్చి. ఏమో ఎంట్రీ లేదా ఏంటి, రోడ్కి అడ్డంగా అది వేసారు బ్యారిగేట్స్. ఇక్కడ చూసారా కింగ్ కాంగ్ కేవ్ అంట, కింగ్ కాంగ్ కేవ్. మరి ఏముంటుందో మరి లోపల. ఉంది బ్యారిగేట్స్ హాఫ్ వరకే వేసారు. సో ఎలా వెళ్ళాలి, ఇది ఒక బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మీకు ఇక్కడ ఆ బీచ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి, అదిగో. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా అలా ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి అక్కడ ఇంకో బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడ బ్రిడ్జ్. మనం ఇప్పుడైతే అలానే వెళ్ళాలి ఉప్పాడ వెళ్ళాలంటే. ఇదంతా కూడా ఈ వాటర్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇలాగా బీచ్లోకి కలిసిపోద్ది అనమాట. సో చాలా పెద్ద పెద్ద షిప్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ ఆయిల్ సంబంధించిన ఆయిలింగ్ అండ్ అలాగే ఇంపోర్ట్కి సంబంధించిన షిప్స్ అనమాట. ఇవన్నీ చాలా దగ్గరికి అయితే వచ్చినాయి. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నేను ఇంత దగ్గరికి రావడం షిప్స్ అనేవి. ఎప్పుడు కూడా చాలా లాంగ్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే లోడింగ్ అన్లోడింగ్ అయితే జరుగుతుంటుంటాయి అన్నమాట.
మీకు ఇంకా దూరంగా కనిపిస్తుందో లేదో అక్కడ ఒక హోప్ ఐలాండ్ అనేది ఉంటుందని. అది హోప్ ఐలాండ్కి వెళ్ళాలంటే బోట్ అయితే తీసుకుని అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ బోటింగ్ వచ్చేసి 400 రూపీస్ అయితే తీసుకుంటారు పర్ హెడ్. సో అక్కడి నుంచి అయితే వెళ్ళాలి. సో అటు సైడ్ వెళ్ళామంటే అక్కడ కూడా మనుషులు అయితే ఉంటారనమాట, కొంతమంది నివసించే వాళ్ళు. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి జస్ట్ కరెంటు ఇలాంటివి ఏమి ఉండవు, జస్ట్ బతకడానికి వాటర్, ఈ ఫుడ్డు అంతే. ఈ ఫిషింగ్ చేసుకుంటారు, ఆ ఫిషింగ్కి సంబంధించినవి. సరే చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇంతకుముందు ఇవన్నీ జరిగేవి, బీచ్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడైతే జరగట్లేదు ఈ రీసెంట్గా, అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది ఆపేసి. చాలా బాగుండేది ఇదంతా కూడా. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అంతా గ్లాస్ బ్రిడ్జ్ అనమాట అది. సో ఇప్పుడు అటువైపు అయితే తిరుగుదాం. సో ఇది ఇక్కడ మీకైతే అదిగో బోటింగ్ మొత్తం, వీళ్ళందరూ కూడా ఫిషింగ్కి సంబంధించిన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా ఎన్ని బోట్స్ ఉన్నాయో చూసారా, ఇక్కడ బోట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకొని ఇక మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇది అలా వెళ్తే రూట్ అయితే ఉంటుంది అనమాట, ఆ రూట్కి అయితే కలుస్తారు అలాగా, అదే బీచ్లోకి వెళ్ళాలంటే. సో అది గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. అది వచ్చేసి దానికి కూడా టికెట్ ఏదో ఉన్నట్టుంది యాక్చువల్గా. ఓకే నేనైతే 1-2 టైమ్స్ అయితే వెళ్ళాను ఎప్పుడో ఒకసారి. ఇక్కడ ఇవన్నీ కూడా. సో ఇంకెళ్ళిపోదాం లేట్ చేయకుండా, బీచ్ రోడ్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మనం అయితే బీచ్ రోడ్లోకి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ మొత్తం అంతా కూడా రోడ్డు చాలా డేంజరస్గా అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ కొంతవరకు బాగానే ఉంటుంది రోడ్డు, ఆ తర్వాత నుంచి ఉంటుంది ఫుల్ వాటర్ అనేది ఇలా కొడుతూ ఉంటుంది అన్నమాట. ఆ బీచ్ వాటర్ అంతా కూడా పెద్ద రాళ్ళు అయితే ఉంటాయి, ఆ రాళ్ళ నుంచి తగిలి ఇలా వస్తాయి అన్నమాట. సో ఇది చూసారా, టర్నింగ్ కర్వ్ అనేది ఎంత డేంజరస్గా ఉందో. ఇది మనం ఇక్కడ ఇందాక చూసాం కదా, అక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ విరిగిపోయింది మొత్తం, ఒక సైడ్కి పడిపోయింది మొత్తం అంతా కూడా. మనకి బీచ్లోకి వెళ్ళడానికి ఇదొక వే అనమాట లోపలికి. ఇందాక చూసారు కదా అదొక వే, ఇదొక వే. ఇక్కడ లేడీస్ బైక్ నేర్చుకుంటున్నారు, అలా బుల్లెట్, మళ్ళీ చిన్న బైక్ కూడా కాదు, డైరెక్ట్ బుల్లెటే. సో ఇదిగోండి, ఇక్కడైతే ఇక్కడ ఒక స్పాట్ అయితే ఉంటుంది, హెలిప్యాడ్. ఇది ఎప్పుడైనా సరే హెలికాప్టర్స్ అలాంటివి కూడా ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవుతుంటాయి అన్నమాట. ల్యాండ్ అవ్వాల్సి వస్తే అంటే ఆర్మీకి సంబంధించినవి కానీ లేకపోతే పొలిటికల్గా వస్తుంటుంటారు కదా, అలా కూడా అక్కడ ల్యాండ్ అవుతుంటుంటాయి. మనకు కొంచెం ముందుకు వెళ్తే అప్పుడు మనకి బీచ్ అనేది దగ్గరికి వస్తుంది, కనిపిస్తుంది. మీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తా. వచ్చామన్నమాట, ఆల్మోస్ట్ కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్కడి నుంచి చూసారా, అదిగో ఎంత బాగుందో వ్యూ. వాటర్ అనేది కొంత అక్కడి వరకు వస్తుంది అనమాట. వాటర్ చాలా పైకి అయితే వచ్చింది, మట్టి అంతా కూడా. అసలు యాక్చువల్గా ఒకప్పుడు చాలా కిందకైతే ఉండేది, ఒకప్పుడు చాలా కిందకైతే ఉండేది అనమాట మట్టి. ఇప్పుడు ఎంత హైట్కి అయితే వచ్చిందో చూడండి. అమ్మ ఈ రాళ్ళు ఇంకా తీసుకొచ్చి ఇంకా పైన వేశారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇంత పైకి అయితే ఉండేవి కాదు, రాళ్ళు బాగా పైకి వేశారు. ఇప్పుడు అందుకనే వాటర్ రోడ్డు మీద దాకా రావడం కొంచెం తగ్గింది, లేకపోతే పై దాకా వచ్చేసేది వాటర్ అంతా కూడా. రోడ్డు మీద ఎవడైతే మనుషులు బైక్ మీద వెళ్ళారో వాడికి ఇంకా స్నానమే, ఇంకా డైరెక్ట్ ఇంకా స్నానం అంటే స్నానం, తడిసిపోయేటాడు.
మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ దాకా వాటర్ ఎలా వచ్చిందో. ఇక్కడ అందరూ కూడా ఫుల్ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు ఇక్కడ. వావ్ వావ్, సూపర్ ఉందబ్బా. ఇలాంటి వెదర్లో మంచిగా ఒక బైక్ తీసుకొని ఇలా బీచ్ పక్కన ఒక మంచి రైడ్ చేస్తే మామూలుగా ఉండదన్నమాట. మా రోడ్ చూసారా ఎంత కిందకు పోయిందో. మొత్తం మట్టి లేదు. నైట్ టైం వస్తే ఇంకా అవుట్. ఇక్కడ చూడండి, అదిగో వాటర్ చూడండి ఎలా వస్తుందో పైకి. యాక్చువల్లీ ఈ రాళ్ళు ఇంకా వేసారు, వేయకపోతే ఫుల్ ఇంకా పైకి అయితే వచ్చేది. ఆ రాళ్ళ వల్ల ఇంకా ఆగుతుంది వాటర్ ఇంకా రావడం పైకి. ఇక్కడ దాకా వాటర్ మొత్తం అంతా, ఈ వర్షం వాటర్ అయితే అస్సలే కాదు, మొత్తం అంతా ఈ బీచ్ వాటరే మొత్తం పై. ఇంకా నైట్ టైం అయితే ఇంకా ఎక్కువ వస్తాయి ఈ అలలు అనేవి. వాటర్ ఫోర్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట నైట్ టైం. డే టైం కన్నా నైట్ టైమే ఎక్కువ ఉంటుంది. నైట్ టైం అయితే నేను ఎప్పుడు రాలేదు ఈ రోడ్లో. నైట్ టైం కూడా అంత బైక్స్ మీద రావడం అంత సేఫ్ అయితే కాదు. ఈవెన్ బైక్స్ అయినా కార్స్ అయినా మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈ బస్సెస్ ఇవన్నీ అయితే తిరుగుతూ ఉంటుంటాయి, కానీ నైట్ టైము చాలా డేంజర్ క్యాండిడేట్లు అయితే ఉంటుంటారు అన్నమాట నైట్ టైం ఇక్కడ రోడ్డు మీద. సో అందుకనే బైక్స్ అనేవి సేఫ్ కాదు రావడం. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళంటే తిరుగుతారు. ఒకవేళ బయట నుంచి ఎవడన్నా మామూలుగా కొత్తగా వచ్చేటోళ్ళు ఉంటారు కదా, బయట సిటీస్ నుంచి కానీ లేకపోతే వేరే ఊరి నుంచి కానీ వచ్చేటోళ్ళు, సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. అది ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే ఇందాక వచ్చేటప్పుడు ఒక ఆయనకి పెట్రోల్ అయిపోయింది బైక్. ఓకే థ్యాంక్ యూ. సో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బాటిల్ తీసుకొని రోడ్డు మీద అక్కడ ఆపుతున్నారు. సర్లే పెట్రోలే కదా ఇక్కడ ఆపేది అని చెప్పేసి లిఫ్ట్ ఇచ్చా. యాక్చువల్గా నేనైతే మామూలుగా లిఫ్ట్ అనేది అయితే అస్సలు ఇవ్వను నేను ఎవరికి. కొంచెం మన సేఫ్టీ మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా. అందుకనే ఇంకా సరే పెట్రోల్ అయిపోయి ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఎక్కించుకున్నాను. ఇక బైక్ ఇక్కడ పెట్టేసి అక్కడ చాలా దూరం అయితే వచ్చారు ఆయన. ఇది చూసారా ఎంత బాగుందో, సూపర్ ఉంది అబ్బా వెదర్. ఇలాంటి వెదర్లో రావాలి అసలు బీచ్కి. ఇంకా చూడండి ఇలాంటి టైంలో వర్షం పడితే ఇంక బీచ్ దగ్గర ఎంత బాగుంటుంది. బా ఇంకా కొంచెం ముందుకైతే వెళ్దాం. చెయ్యి ఊపుతున్నాడు కెమెరా ఉందని చెప్పేసి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కుదిరితే ఇక్కడ ఏమన్నా ప్లేస్ చూసుకొని ఆపుతాను కొంచెం సేఫ్గా. ఇక్కడ బాగుంటుంది స్పాట్ అనేది, కాకపోతే కొంచెం చూసుకుని ఆగాలి ఇక్కడ. అమ్మ ఇదిగో వాటర్ ఇక్కడ దాకా వచ్చేసింది. అదిగోండి సౌండ్ చూడండి ఎలా అవుతుందో అసలు. చాలా భయంకరంగా అయితే ఉంది. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళు ఎక్కి కొంచెం ఎద్దుగా ఇది అసలైన వ్యూ అంటే. మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు ఒకేసారి అలానేది ఒకేలా అవుతుంది సేమ్ టైం. అసలు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అలా లేదు, కానీ ఇక్కడ ఇంకా కొంచెం ఇదే సేఫ్. ఇక్కడ కొంచెం వెళ్దాం.
అమ్మా జస్ట్ మిస్. ఈ రాయి ఎంత పెద్దది ఉందా చూడండి ఎలా అవుతుందో. ఎక్కేటప్పటికి నాకు జారిపోయినాయి, గుండె ఇలా జారింది. అలా ఉండిపోయాను కాబట్టి సరిపోయింది, లేకపోతే సపోర్ట్ కూడా ఎవడలేదు నాతో పాటు పట్టుకోవడానికి. అమ్మా చూడండి ఎలా ఉందో. వావ్ వావ్ వావ్. సో గాయ్స్ చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. చాలా చాలా బాగుందన్నమాట వ్యూ పాయింట్. మొత్తం ఈ రోడ్ అంతా కూడా ఒక 10 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట లాంగ్. ఇంకా చాలా వరకు అయితే ఇంకా ముందుకైతే రోడ్ ఉంది, చాలా ముందుకైతే వెళ్ళాలి. సో అక్కడికి కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా ఇంకా ముందుకి. అలలు అయితే మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయి. సూపర్ ఉందబ్బా వ్యూ. యాక్చువల్గా ఇంకా అక్కడ ముందు బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. యాక్చువల్గా అక్కడ ఆగాలి, అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే ఆగాలి. సో అక్కడేమో ఫుల్గా జనం అయితే ఉన్నారు, బైక్స్ ఆపడానికి కూడా లేదనమాట, ప్లేస్ అయితే లేదు. సో ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఆపాను. అయిపోయింది జస్ట్ ఒక 2-3 వీడియోస్, అలాగే 4-5 ఫోటోలు అయితే తీసుకొని అయితే ఇంకా జంప్ అనమాట. ఎందుకంటే అప్పుడు జస్ట్ ఒక 5 minutes బ్యాక్ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు కదా మొత్తం చినుకులు ఎలా పడ్డాయో. సో ఇంకా కొంచెం మనం ముందుకైతే అలా వెళ్ళి అప్పుడు వచ్చేద్దామని ఆలోచిస్తున్నా, ఎందుకంటే ఒక పక్కన వర్షం స్టార్ట్ అయిపోయింది. సో సర్లే ముందుకైతే వెళ్దాం, ఎందుకంటే ముందుకు ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో కొంచెం కెమెరా అనేది ఫిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి, ఎందుకంటే స్ట్రైట్గా పెడతా, ఇది కొంచెం భయం వేస్తుంది నాకు. ఫిక్స్ చేస్తాను. సో ఇంకా వెళ్ళిపోవడమే. కొంచెం ఇలా లెఫ్ట్గా అయితే పెట్టాను అనమాట, ఇక్కడ ఉండేది కొంచెం ఇలా పెట్టాను, అదైతే అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేదు ఇందాక. సో చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో రోడ్డు. ఎంత వాటర్ అయితే చాలా ఎక్కువ అయితే వస్తుంది, అలలు పై దాకా వస్తున్నాయి. అలాగే ఇక్కడ రాళ్ళు ఇందాక ఒక రాయి ఎక్కాను కదా, జస్ట్ అలా స్లిప్ అయింది. అది స్లిప్ అవ్వడం అంటే రాయి ఊగుతుందన్నమాట. ఎంత పెద్ద రాయి అయినా సరే పర్ఫెక్ట్గా లేదు, జస్ట్ మనిషి ఎక్కని వెంటనే ఇలా ఊగుతుంది. ఇక్కడ ఏదో ఫామ్ హౌస్ ఉంది బా, కరెక్ట్ ఇక్కడ బీచ్ దగ్గర ఫామ్ హౌస్ కట్టాడు ఇక్కడ. అంటే ఫామ్ హౌస్ కాదు, గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ కూడా కాదు ఇది. జస్ట్ పార్టీస్కి వాటికి మనం బుక్ చేసుకొని అలా ఎంజాయ్ చేయడానికి అంతే. కరెక్ట్గా బీచ్కి ఆపోజిట్లో కట్టాడు. ఇక్కడ చూస్తున్నారా, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకో వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. ఆ వ్యూ పాయింట్ కోసం అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాను అంతే, లేకపోతే అవసరం లేదు ముందుకి. ఎలా వెళ్ళిపోతే మనకి అద్దరిపేట బీచ్ ఒకటి, అద్దరిపేట వెళ్ళాలంటే నియర్లీ ఒక 45 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి అయితే 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా లాంగ్ అది, బట్ రోడ్ కానీ అంతా అదిరిపోద్ది అనమాట. అక్కడ మీకు అద్దరిపేట బీచ్ దగ్గర పెద్ద బ్రిడ్జ్ లాగా అయితే ఉంటుంది అనమాట. అది యాక్చువల్గా ఇప్పుడు డిమాలిష్ చేస్తారు, కానీ అంటే మొత్తం అంతా డిమాలిష్ చేయలేదు,
మధ్యలో సగం అయితే డిమాలిష్ చేస్తారు. ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే ఉప్పాడలో శారీస్ అవి ఎక్కువ తయారు చేస్తారనమాట. అండ్ అలాగే ఎక్కువ ఫిషింగ్ సంబంధించినవి ఇక్కడ చూసారు కదా ఎలాగా ఉన్నాయో ఫిషెస్. మొత్తం అంతా ఎండబెడుతున్నారనమాట. ఇక్కడ ఎండబెట్టి ఇక్కడ నుంచి మోస్ట్లీ అన్ని ఏరియాస్కి అన్ని సిటీస్కి సప్లై అవుతూ ఉంటుంటాయి. డ్రై ఫిషెస్ కానీ నార్మల్ ఫిషెస్ కానీ ఇక్కడి నుంచే సప్లై అవుతాయి అన్నమాట. సో ఇదిగో ఇక్కడి నుంచి ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా చినుకులు పడుతున్నాయి. ప్రజెంట్ అయితే ఏం రాకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. వచ్చిందంటే ఇంకెక్కడ కూడా ఆగిపోవాలా, బిస్కెట్ అయిపోద్ది మళ్ళీ ప్లాన్. ఇదిగోండి చూసారా, ఇక్కడైతే ఫుల్ ఇంకా వాటర్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇక్కడ మా రోడ్డే పోయింది. ఇక్కడ ఈ రోడ్డు నియర్లీ ఇప్పటిదాకా అయితే చాలాసార్లు రిపేర్ చేశారు. ఒక ఇయర్కి అయితే ఒక 3 to 4 times అయితే రిపేర్ చేస్తారనమాట ఈ రోడ్డు. నువ్వు ఎంత వేసినా సరే పోతానే ఉంటుంది రోడ్డు. ఎందుకంటే అంతా కూడా చూడండి, బా వాటర్ చూసారు అలా వచ్చిందో పైదాకా. ఇలా ఉంటుందన్నమాట. ఏమన్నా బైక్ మీద వచ్చారంటే ఇంకా ఆడు తడిసిపోతాడు ఇంకా మొత్తం అంతా. ఇదొక వ్యూ పాయింట్ అన్నమాట ఇక్కడి నుంచి. ఇదిగోండి ఇదొక వ్యూ పాయింట్. యాక్చువల్గా ఇంత వాటర్ ఉండేది కాదు ఇంతవరకు కూడా. ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది, వాటర్ లెవెల్ అనేది బాగా పెరిగిపోయింది. చూసారా ఎలా ఉందో. సో ఇంకా అక్కడైతే ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చు. అక్కడ యాక్చువల్గా పోర్ట్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ ఫిషింగ్ హార్బర్ అనమాట అదంతా కూడా. ఫిషింగ్ హార్బర్కి మొత్తం ఫిషెస్ అన్నీ కూడా అక్కడికి వస్తాయి. పెద్ద పెద్ద ఫిషెస్ అయితే వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళాలంటే. ఇప్పుడు నాకు తెలిసి ఈ టైంలో అయితే కరెక్ట్ కాదు ఇంకా, ఎందుకంటే ఈ టైంలో ఏమి ఉండవు, అంత ఖాళీ ఉంటుంది, చూపించడానికి కూడా ఏమి ఉండదు అక్కడ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మళ్ళీ మార్నింగ్ టైం అయితే బాగుంటుంది. మార్నింగ్ టైం ఎక్కువ ఫిషెస్ అయితే వస్తాయి కాబట్టి బోట్స్ ఇవన్నీ కూడా ఆ టైంలో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బాగుంటుంది అన్నమాట. సో చూడండి ఎంతెంత అల్లు వస్తున్నాయో. సో ఇంకా బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇదంతా కూడా విలేజ్ అన్నమాట, ఉప్పాడ విలేజ్. వీళ్ళందరూ కూడా ఇక్కడే ఈ ఫిషింగ్ చేసి, ఫిషింగ్ నుంచి వచ్చిన చేపలన్నీ కూడా వీళ్ళు ఇక్కడ డ్రై చేసి ఇక్కడి నుంచి మళ్ళీ వేరే సిటీస్కి అలాగా సప్లై చేస్తారనమాట. ఇందాక పెద్ద పెద్ద కంటైనర్స్ లారీ ఇవన్నీ వెళ్ళినాయి కదా, సో ఇలా అవన్నీ కూడా అలాగనే వెళ్తాయి అన్నమాట. ఈ ఫిషెస్ అన్నీ కూడా చూడండి ఎలా అయిపోయినాయి. రోడ్స్ మొత్తం అన్నీ పాడైపోయినాయి అన్నమాట. ఇన్నిసార్లు వేసినా ఇలానే ఉంటుంది. ఒకవేళ కానీ ఈ రాళ్ళు కానీ వేసి ఉండకపోతే సముద్రం ఇంకా ఊర్లోనే ఉంటుంది అన్నమాట. మొత్తం అంతా ఊరంతా మునిగిపోద్ది. ఈ ఉప్పాడగా విలేజ్ అంతా అసలు ఉండనే ఉండదు అన్నమాట. ఉప్పాడ విలేజ్ అనేది ఉండేది కాదు అసలు. ఈ రాళ్ళు ఒక్కటే అలాగా సేవ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనకి హోప్ ఐలాండ్ అయితే ఉంది కదా, హోప్ ఐలాండ్ అనేది ఒక సేవ్ చేస్తుంది. ఎక్కువ ఏంటంటే ఏమన్నా తుఫాన్లు వచ్చినా లేకపోతే సునామీస్ లాంటివి ఏమైనా వచ్చినా సరే అదొక్కటి ఆపుతుంది అన్నమాట. ఈ కాకినాడ ఏరియాని, అదే ఊరిని కానీ ఉప్పాడ విలేజ్ని కానీ మొత్తం అంతా కూడా ఈ రాళ్ళు అండ్ అలాగా హోప్ ఐలాండ్ ఆపుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి, మొత్తం అన్నీ చేపలన్నీ ఎండబెట్టి ఇక్కడ యాక్చువల్గా మార్నింగ్ టైం వస్తే మార్కెట్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా సెల్ చేస్తారు. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్ ఒకటి ఉంది. ఇక్కడ చాలా మూవీస్ అయితే షూట్ చేశారు ఇదే రోడ్లో. మనకి మోస్ట్లీ బాగా హైప్ వచ్చింది ఉపెన మూవీ, అందరూ చూసే ఉంటారు కదా. ఒక కాలేజీ బస్ అయితే ఇదే రూట్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ మూవీలో. మన రాయనం అంకుల్ కూతురు అయితే ఇందులోంచే ట్రావెల్ చేసి ఈ బస్సులో ఇక్కడ ఒక సీన్ కూడా ఉంటుంది కదా,
హీరోయిన్ వచ్చి బైక్ ఎక్కుతుంది, హీరో బైకు ఒక సీన్లో. అది యాక్చువల్గా బ్రిడ్జ్ వచ్చేసి ఇందాక చూపించాను కదా మీకు, ఆ బ్రిడ్జర్కి అయితే ఆ బ్రిడ్జ్ మించి వెళ్ళాలన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అనేది. సో ఎగ్జాక్ట్గా ఆ బ్రిడ్జ్ మీద అయితే తీశారనమాట. ఇదే రూట్లో చాలా మూవీస్ అయితే షూట్ చేశారు. రైన్ లేదు, ఇందాక అక్కడ పడుతుంది. ఇంతగా అన్ప్రెడిక్టబుల్ వెదర్ అయితే ఉంటుందన్నమాట. ఒక్కోసారి వర్షం పడుతుంది, ఒక్కోసారి ఏమో నార్మల్గా ఉంటుంది, ఒక్కోసారి మళ్ళీ ఎండగా వేస్తుంది బాగా. ఇదిగోండి ఎంతమంది ఇక్కడ ఆగారు. యాక్చువల్గా ఇంతకుముందు రోడ్డు ఇది ఒక్కటే ఇలా పైనుంచి ఉండేది అనమాట బ్రిడ్జ్. మళ్ళీ బ్రిడ్జ్ అంతా పాడైపోయింది. అక్కడ బ్రిడ్జ్ పాడైపోవడంతో కింద నుంచి అయితే రూట్ వేశారు. కింద నుంచి రూట్ వేసి ఇలాగా ఇక్కడ దిగచ్చు అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఇంతకుముందు నేను దిగాను ఒకసారి, బట్ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. సో ఈ పైకి కూడా వెళ్ళచ్చు. ఈ పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. రూట్ బాగుందా బాగాలేదా. ఇక్కడ ఆగుదాంలే, పైకి ఎందుకు. ఇంకా అక్కడ రూట్ బాగాలేదు, అక్కడ రోడ్ అసలు బాగాలేదు. ఇదిగోండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఒకటే రూట్ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ రూట్ అంతా కూడా, మంచి వెదర్ ఉంటే మాత్రం. అమ్మా జంప్. ఇక్కడ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బండి మీద నుంచుని. అసలు రోడ్డే బాగాలేదురా అంటే మళ్ళీ ఇది ఒకటి సర్కస్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు వీళ్ళు. అవసరమా ఇలాంటి టైంలోనే? అంతే. ఇక్కడ చూస్తున్నారా, అక్కడ వర్షం పడినట్టు ఉంది, రోడ్డు అంతా కూడా తడితడిగా ఉంది. వావ్, ఇది మ్యాక్సిమం ఇది ఒకటే వ్లాగ్ కింద అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్ ఏంటంటే ఇంకొకటి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. మనకి కుంభాభిషేకం టెంపుల్ అని అంటారు. యాక్చువల్గా అది రావణాసురుడు విగ్రహం అయితే ఉంటుంది అనమాట. ఆ రావణాసురుడు టెంపుల్ అంటారు కొంతమంది శివుడు టెంపుల్. అది యాక్చువల్గా శివుడు టెంపుల్, రావణాసురుడు విగ్రహం అయితే ఉంటుంది అనమాట. చాలా పెద్దదైతే స్టాచ్యూ ఉంటుంది. మనకి ఇండియాలో కొన్ని ప్లేసెస్లో మాత్రమే రావణాసురుడికి టెంపుల్స్ అయితే చాలా తక్కువలో ఉన్నాయి. ఒక 10 బిలో అనమాట. అందులో కాకినాడలో ఒకటనమాట. రావణాసురు స్టాచ్యూ ఉంటుంది అంతే, రావణాసురు టెంపుల్ అని కాదు. కానీ రావణాసురు పెద్ద స్టాచ్యూ అయితే ఉంటుంది. టెంపుల్ ఒకటి చాలా బాగుంటుంది. లోపల శివుడు టెంపుల్ అయితే ఉంటుంది. ఆ శివుడు టెంపుల్ కూడా నేను చూపిస్తాను. అంటే ఒకప్పుడు చాలా ఎక్కువ మంది విజిట్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే లాంగ్ అయిపోయింది కదా ఊరు చివరి, అది ఈ బీచ్కి పక్కన అనమాట. సో ఇప్పుడు ఏంటంటే తగ్గిపోయారు జనం రావడం కూడా, ఎందుకో తెలియదు. కానీ ఒకప్పుడైతే చాలా ఎక్కువ మంది వచ్చేటోళ్ళు.
టెంపుల్కి బాగా ఎంజాయ్ చేసేటోళ్ళు అటు సైడ్ మొత్తం బీచ్ ఉండడం వల్ల అదంతా కూడా. ఇక్కడ వర్షం పడినట్టుంది అబ్బా. ఇందాక అసలు వర్షమే లేదు, అసలు రోడ్ అసలు తడిగా లేదు. ఇందాక వచ్చినప్పుడు ఇంత తడిగా అయిపోయింది చూసారా మొత్తం అంత రోడ్ అంతా కూడా. ఇక్కడ ఫుల్ క్లౌడ్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ ఇదే ప్లేస్లో. ఇక్కడ చూడండి ఏదో కేక్ కటింగ్ ఏదో చేస్తున్నారు ఇక్కడ. మొత్తం భలే ఎంజాయ్ చేస్తారబ్బా. రోడ్ ఇంకా కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేస్తే, అంటే మళ్ళీ పాడైపోకుండా ఉండకుండా కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేస్తే ఇంకెక్కువ మంది రావడానికైతే. ఇప్పటికే చాలామంది వస్తారు. ఇప్పుడు నార్మల్గా సండే వచ్చిందనుకో అసలు రోడ్డు నడవడానికి కూడా ఖాళీ ఉండదు, అంత ఎక్కువ మంది అయితే వస్తారనమాట ఇదే రూట్లో. ఇక్కడ చూడండి ఫుల్ ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వర్షం కూడా పడుతుంది అబ్బా. ఓడి అమ్మ, ఈ టైంలోనే వర్షం పడాలా? అరే అరే అరే, ఎక్కడ ఆగడానికి కూడా లేదు కదా, ఆగడానికి కూడా ఎక్కడ షెల్టర్లలో కూడా లేదు. ఈ ఫ్రంట్ ఒక షాప్ ఉంటుంది, కుదిరితే ఇంకా అక్కడే ఆగాల. చిన్న షాప్ అయితే ఉంటుంది. మా స్పీడ్కి వెళ్ళడానికి కూడా లేదు. బాబా తడిసిపోయాం, అయిపోయింది బిస్కెట్. కెమెరా తడిసిపోద్దని భయం. నేను తడిసినా పర్వాలేదు కానీ కెమెరా గురించే నా భయం. ఇక్కడ చూడండి, అయ్యయ్య పల్లీలు మొత్తం తడిసిపోతాయి. అవేమో వేడి ఉడుకుతున్నాయి లోపల. అమ్మా అనవసరంగా వచ్చాం అని చెప్పాను కదా ఇందాక, అన్ప్రెడిక్టబుల్ వెదర్ అని. ఎమ్మరే ఒక్క నిమిషం రా, ఆగండి రా. రెయిన్ కోట్ కూడా తెచ్చుకోలేదు కదరా బాబు. ఈ టైంలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వర్షం టైంలో బీచ్లో. అది యాక్చువల్గా మంచి టైం బాగుండాలి బీచ్లో ఎంజాయ్ చేయాలంటే. వర్షం పడేటప్పుడు లక్ ఉండాలి యాక్చువల్గా. కొంచెం ఆగిందా ఆగలేదా అది ఇందాక లేదు. ఇందాక అసలు మొత్తం పొడిగా ఉంది రోడ్డు అంతా కూడా డ్రైగా. ఇప్పుడే వెంటనే స్టార్ట్ అయిపోయింది ఏంటో కానీ. యాక్చువల్గా వాటర్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. దానివల్ల ఇక చూడండి మట్టి ఇక్కడ వరకు వచ్చేసింది. అంత హైట్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఇంత హైట్ ఉండేది కాదు. ఎదుర ట్రాఫిక్ ఏదో పడింది అబ్బా. అమ్మా బాబోయ్, ఇక చూడండి నైట్ టైం అందుకనే రాకూడదు అంటాను. రోడ్డు అంతా చూసారు ఎలా లాగేసింది లోపలికి. అందుకని రోడ్డు పక్కన ఈ రాళ్ళు అనేవి వేసారనమాట. అరే అయిపోయింది, అందరూ ఇక్కడ ఆగిపోయారు చూడండి. ఈ బస్ సైడ్ ఒకటి పెంటెట్టిలా ఉన్నాడు ఇక్కడ నాకు. అయిపోయింది కదా. సాయిరామ్ బత్తాయి పడిందిరా అమ్మా. చూడండి ఎంతలా వచ్చిందో. వెళ్ళడానికి కూడా నాకు బైక్ ఇలా దింపేసి ఆ లోపల నుంచి అలా వెళ్ళిపోవాలని ఉంది నాకైతే, కానీ పని అవ్వదు అది. బండి మట్టిలో కానీ స్ట్రక్ అయిందంటే ఎవడేం చేయలేడు ఇంకా. అరే 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 మళ్ళీ పెరిగిపోతుందిరా. చిచ్చి బైక్ సర్వీసింగ్ రీసెంట్గా చేయించాను, అదంతా నాశనం. అసలు బైక్ వర్షంలో తీయకూడదు అనుకునే ఇన్ని రోజులు నేను ఆపుకొని పెట్టుకున్నాను. అలాంటిది ఇప్పుడు. సో ఇందాకైతే ఫుల్ వర్షం పడింది కదా, ఆగిపోయాను అక్కడ. ఆగిపోయి మా కెమెరాస్ అవన్నీ కూడా లోపల పడేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాను అన్నమాట వ్లాగ్ ఆఫ్ చేసి. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది కదా అని చెప్పేసి మళ్ళీ కెమెరా పెట్టింది, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఏం చెప్తాను చెప్పండి, ఇలా ఉంటాయన్నమాట మోటో వ్లాగర్స్ కష్టాలు. ఓ పక్కనేమో ఏదన్నా ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాం అనిపిస్తుంది, ఓ పక్కనేమో ప్రకృతి సపోర్ట్ చేయదు. ఇది వచ్చేసి సంథింగ్ ఏంటది పేరు మర్చిపోయాను, శిల్పకళా వేదిక ఏదో అంటారు కదా, అదనమాట ఇక్కడ. సో ఇవి చూసారా, ఇవి ఎందుకు కట్టారో తెలియదు, అసలు యూజ్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఈ పెద్ద ట్యాంకర్స్లా ఉన్నాయి ఇవన్నీ. నా కాలేజ్ టైంలో అయితే కట్టారు ఇవన్నీ.
ఎన్ని ఉన్నాయి చూడండి, ఒక 20 ఎన్నో ఉంటాయేమో ఈ లోపల. అసలు యూజ్లో ఉన్నాయో లేవో నాకు అసలు తెలియనే తెలియదు. ఇవన్నీ కూడా మొత్తం ఇండస్ట్రీస్ అన్నమాట. ఇటు సైడ్ అన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్ సంబంధించిన అన్నీ కూడా ఇటు సైడే ఉంటాయి. ఈ ఆయిల్ కానీ లేకపోతే NFCL ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, ఫెర్టిలైజర్స్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇవంతా రోడ్డు తవ్వేసి ఉతల పక్క పడేశారు. బీచ్ రోడ్ ఉంది కదా, దానికి సంబంధించింది అన్నమాట ఇదంతా కూడా. అది కొత్తది వేయాలంటే పాతదంతా మళ్ళీ తీసేయాలి కదా, సో అంతా తీసేసి ఇక్కడ వేసేసారనమాట. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఫుల్ వర్షం ఒకటి స్టార్ట్ అయింది. ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఇంకో ప్లేస్కి వెళ్దామన్నా సరే యాక్చువల్లీ ఫుల్ తడిసిపోయిన చలేస్తుంది అన్నమాట బాగా ఈ బైక్ మీద వెళ్తుంటే. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఈ రోడ్లోకి తిరగాలి. ఈ రోడ్ ఎలా ఉందో నాకు తెలియదు లిటరల్లీ. ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది, చాలా మంత్స్ అయిపోయింది అమ్మ. ఇక్కడన్నీ కూడా ఈ రూట్లో కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఇవన్నీ జియోకి సంబంధించిన పెట్రోలు, డీజిల్ ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీ అన్నమాట. ఇది ఆయిల్ ఇండస్ట్రీ. ఇదొకటి, ఇదంతా ఒకటే. ఇంకా ఫ్రంట్ ఇంకోటి ఉంటుంది. ఇదిగో ఈ రోడ్లో అయితే కొంచెం వర్షం లేదు, పర్వాలేదు. రే దానికైనా క్లాత్ కట్టరా బాబు, కనిపించి సావట్లేదు. అవి పెద్దగా కట్టాడు. ఇదిగోండి ఇక్కడ HP సంబంధించిన ఇక్కడ పెట్రోల్ బంకు అండ్ అలాగే కంపెనీ ఇక్కడ ఇండియన్ ఆయిల్. ఇది మళ్ళీ ఇది ఇండియన్ ఆయిల్కి సంబంధించిన ఇండస్ట్రీ ఇది. ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్. సో అంతే గాయ్స్, ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తాను. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం.